నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 25వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. తదిత్యనభిసంతాయ ఫలం యజ్ఞతపఃక్రియా దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షాకాంక్షిభిః. తాత్పర్యం: ఈ తత్ అనే అక్షరమును పలుకుతూ మోక్షమును పొందాలనుకునే సాధకులు యజ్ఞములను, తపస్సును, దానములను మొదలగు క్రియలను ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు. ఓంకారం తర్వాత వచ్చే పదం తత్ అంటే అది, ఆ పరబ్రహ్మతత్వము. ఈ పదము ఉచ్చరించినందువల్ల మానవులు ఎల్లప్పుడూ ఆ పరమాత్మ పరబ్రహ్మ ఉనికిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మయే అందరిలోనూ ఆత్మతత్వంగా వెలుగుతున్నాడు, ఆ చైతన్యమే ఈ లోకములను నడిపిస్తూ ఉంది అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. మనదంటూ ఏదీ లేదు, అంతా పరమాత్మయే, పరమాత్మ స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అటువంటి వాడిని ముముక్షువు అంటారు. ఆ ముముక్షువులు ఏ యజ్ఞం చేసినా, యాగం చేసినా, క్రతువు వ్రతం చేసినా, దాన ధర్మాలు చేసినా అవి తాను చేస్తున్నాను అని అహంకరించక, దాని ఫలము కొరకు పాకులాడకుండా ఆ ఫలాలను పరమాత్మకు అర్పిస్తారు. అంతా భగవదార్పణం చేస్తారు. అప్పుడు వారికి ఎటువంటి బంధనములు అంటవు. దీనికంతా మూలం తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమును నిరంతరం మనసులో ధ్యానించడమే. కాబట్టి గీతలో పరమాత్మ కర్మలను వదలమని చెప్పలేదు. అన్ని రకములైన కర్మలను చేస్తూ కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ఏ ఫలితం కోరకుండా చేయాలి. ఆ కర్మ ఫలితములను భగవంతునికి అర్పించాలి. ఇదే మోక్షమునకు మార్గము. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.